ట్రంప్ టారిఫ్ మోత ఆగడం లేదు. ఒక్కో రంగాన్ని టార్గెట్ చేస్తూ సుంకాలు బాధేస్తున్నారు. తాజాగా ట్రంప్ చూపు ఫార్మా రంగంపై పడింది. ఔషధ దిగుమతులపై 100% టారిఫ్ బాంబ్ పీల్చేశారు. దీని ప్రభావం భారతీయ కంపెనీలపై ఉంటుందా? పరిశ్రమ వర్గాలు ఏమంటున్నాయి? వాచ్ ఇట్. ఫార్మా రంగానికి షాక్ ఇస్తూ ఔషధ దిగుమతులపై 100% సుంకాలు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీని ఎఫెక్ట్ భారత ఔషధ సంస్థలపై ఎంతవరకు ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే భారతీయ ఫార్మా ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తంగా $27.9 బిలియన్ విలువైన ఔషధ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31% అంటే దాదాపు $8.7 బిలియన్ విలువైన ఔషధాలు అగ్రరాజ్యానికే వెళ్లాయి. ఇక ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇప్పటికే $3.7 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. అయితే ఫార్మా దిగుమతులపై ట్రంప్ విధించిన 100% సుంకాల ప్రభావం భారత ఔషధ కంపెనీలపై పెద్దగా ఉండబోదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడి కంపెనీలు జెనరిక్ మెడిసిన్ ను మాత్రమే ఎగుమతి చేస్తుండడం ఇందుకు కారణమని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ IPA అభిప్రాయపడింది. పేటెంట్, బ్రాండెడ్ ఔషధ దిగుమతులకు మాత్రమే టారిఫ్లు వర్తిస్తాయని పేర్కొంది. బ్రాండెడ్, పేటెంట్ కలిగిన ఔషధాలపై అక్టోబర్ 1 నుంచి 100% టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అమెరికాలో తయారీ ప్లాంట్ నెలకొల్పిన వారికి మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రకటనతో అమెరికాకు భారీగా ఔషధాలను ఎగుమతి చేసే భారత కంపెనీలపైన ప్రభావం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లుపిన్, జైడస్ లైఫ్ సైన్సెస్ వంటి 23 ప్రధాన ఫార్మా కంపెనీలతో కూడిన IPA క్లారిటీ ఇచ్చింది. తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలను భారత ఫార్మా కంపెనీలు కొన్నేళ్లుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు అవసరమయ్యే 47% ఔషధ అవసరాలను భారత కంపెనీలే తీరుస్తున్నాయి. అమెరికాలో ఉపయోగించే జెనరిక్ ఔషధాల్లో 45%, బయోసిమిలర్ ఔషధాల్లో 15% భారత్ సరఫరా చేసినవే. భారత్ నుంచి దిగుమతయ్యే ఔషధాల వల్ల అమెరికా వైద్యారోగ్య రంగానికి పెద్ద మొత్తంలో భారం తగ్గుతోంది. ఒక్క 2022లోనే $219 బిలియన్ మేర ఆదా చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2013 నుంచి 2022 వరకు చూస్తే ఈ మొత్తం $1.3 ట్రిలియన్ మేర ఉంటుందని పేర్కొంటున్నాయి.